అందరికీ నమస్తే. హోర్ముజు బంద్ అయిందంట. ఇంకా చూడురు కథ ఏమరా ఏంకంటే మునుపటాడే మళ్ళీ కథ ఫస్ట్ కాడికి వచ్చింది. జలసంధి బయటనేమో అమెరికా ఉందంట, లోపల ఇరాన్ దిగ్బంధం. కథం బయట వాళ్ళు లోపల వీళ్ళు. ఎక్కడి పశ్చిమాసియా దేశాలు ఏం కథ, ఎక్కడనో కొట్లాట అయితే ఈ కొట్లాట పాడైపోను, ఆ కొట్లాట కాస్త ఏది మన భారతదేశం మీద ఊడిపడుతుంది. సోమవారం రాత్రి 7:30 నుంచి అమల్లోకి ఇరాన్ పోర్టులకు నౌకలు రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా నేవీ ఏర్పాట్లు. జలసంధి దాటి వచ్చే ఇరాన్ నౌకలను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరిక. ఈయనకి ట్రంప్ గారికి వస్తలేదు ఏమన్నా, ఆయన మధ్య మధ్యలోకి వచ్చి పాడవుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి అనుమతి, తమ జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లో పోర్టులకు రక్షణ లేనట్టే ఐఆర్జీసీ. ఇప్పటికే హోర్ముజును ఇతర దేశాల నౌకల రాకపోకలను నిలిపివేసిన ఇరాను, పూర్తిగా మూసుకుపోయిన జలసంధి ఇదేంటి పర్షియల్ గల్ఫ్ దేశాలను గల్ఫ్లోనే 15 భారత నౌకలు ఉన్నాయంట. ఇంకా చూడరు కథ. తల్లి పిల్లలు కొట్లాడియే అల్లును కాళ్ళరెక్కలు కొట్టినట్లేదు ముచ్చట. ఇలా కొట్లాడ పాడైపోను, నెల రోజుల నెలకు ఎక్కువైనట్టుంది. వాడు తగ్గాడు ఈడు తగ్గాడు, ఈడు తగ్గేది లేదంటే ఆడు పీకేదిలే అంటుండు. మీ ఇద్దరు పొత్తుల ప్రపంచ దేశాలు మొత్తం నాశనం అవుతున్నాయి. ఇద్దరేట ముగ్గురేమో, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఎవడు గొప్ప అయినా ఎవడైనా కానీ కడుపుకు తినాలే, కర్మజాలినాడు చావాలి. అందరం భూమిలోకి పోతుళ్ళమే, అంతకు మించింది ఏమీ లేదు. కేవలం వీళ్ళ ఆధిపత్యాల కోసం గొగ్గిసోని పనిచేసారు. ఇక ఇప్పుడు ఓర్ను బంద్ అయింది. జలసంధి బయటనేమో అమెరికా ఉంది, లోపలనేమో ఇరాన్ ఉంది. మరి ఇక ఇప్పుడు రాకపోకలు బంద్ అయిపోతాయి. మా దగ్గర ఎట్టుంటుందంటే, భారతదేశంలో కొంతమంది పరిస్థితి ఎట్టుందంటే, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని చూస్తారు. రాత్రికి రాత్రే జర్రంత పావుల అటు ఇటు పెరిగిందంటే ఇక్కడ 10 రూపాయలు పెరుగుతారు. మామూలుగా నేను మొన్న ఈ చౌడుపలకి అయిపోయినా, చిన్న పని మీద టిఫిన్ చేద్దామని పోయిన హోటళ్ళకు. ఎప్పుడైనా 30 రూపాయలకి ఇచ్చేది ప్లేటు, 45 రూపాయలు తీసుకుంటులా. 15 రూపాయలు ఎందుకు పెంచారంటే గ్యాస్ ధర పెరిగింది, మేము పెంచారు. కథం అయిపోయిన 15 రూపాయలు. మరి సాధారణ పబ్లిక్ మామూలుగా పని చేసుకుంటోళ్ళు పొద్దుగాల అడ్డ మీద కూలి వాళ్ళు టిఫిన్ చేసిపోతారు, మధ్యాహ్నం ఇంత పోగట్టుకొని పొద్దుగాల టిఫిన్ చేసిపోతారు. మరి గసంటోళ్ళకు మరి ఎట పాడవుతుంది ఇక. ఇప్పుడు ఈడ గ్యాస్ ధర పెరిగింది. గ్యాస్ ధర పెరిగినాక కనీసం పనులు చేసే లేబర్లు కూడా వచ్చే కాలం లేదు. అదేంటంటే అంత పొద్దుగాల వండుకోవాలంటే మా వల్ల అయితే లేదు, ఆ గ్యాస్ దొరకలేదు. ఎందుకు ఊర్లల్లో కూడా మొత్తం గ్యాస్కు ఏమైంది అలవాటు అయిపోయారు పబ్లిక్ అంతా. పట్టణాలల్లే కాదు, పల్లెటూర్లలో కూడా కట్టెల పొయ్యి మీద వంటలు వండే కాలం లేదు. ఎవరైనా గ్యాసు గ్యాసు గ్యాసు. ఇప్పుడు గ్యాస్ ధర పెరిగినట్టే గ్యాస్ కొరత ఏర్పడ్డట్టే, పెట్రోల్ ధర పెరిగినట్టే పెట్రోల్ కొరత ఏర్పడ్డట్టే, డీజిల్ దొరకలేదు, ఏది దొరకలేదు. ఇప్పుడు ఈ 3 చక్కెరలే నడుస్తుంది భారతదేశం మొత్తం. దీనికి అంతా కారణం ఏంటంటే, ఎక్కడనో పశ్చిమాసియా దేశాలలో పంచాయలు పెట్టుకొని వాడు ఒప్పుకోడు, ఈడొప్పుకోడు, ఆడొప్పుకోడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇంకోటి అంటాడు, మా సముద్రం కింద మొత్తం నెట్వర్క్ కనెక్షన్లు ఉన్నాయి, వైర్ లైన్ ఉన్నాయి, 7 కాడికి కత్తిరిస్తున్నాడు చూడరు కొడుక మీ సంగతి ఏందని ఓటు బెదిరిస్తాడు. ఆల్రెడీ వీళ్ళు చెప్పి అమెరికానికి, నువ్వు యుద్ధం అయితే చాలు చేస్తున్నావు, నీ తీట అది, నీవేం చేయలేవు. యుద్ధం చాలు చేయడం వరకు నీ వంతు, కానీ ఆపేయడం మాత్రం మీ తరమే కాదని చెప్పారు. యుద్ధం ఆపడం నీ తరమే కాదని చెప్పారు. ఇక ఇప్పుడు వీళ్ళ పంచాయతీ పుణ్యమా అంట అన్ని దేశాలకు చుట్టుకుందిలా. ఈ గత్తర పాడైపోయి అన్ని దేశాలు చుట్టుకుంది. ఒకవేళ దేవుడు నిజంగా ఉంటే ఈ 3 దేశాలను ఏడికాడికి నాశనం చేస్తే కాకుండా వచ్చినా అసలు నేను నన్ను నోడుతూ అనొద్దు. కానీ వీళ్ళ 3 పుణ్యమా అంట ఈ ప్రపంచాన్ని మొత్తం ఆగం చేసేది ఎక్కడుందో నాకు అర్థం కాదు. కానీ ఆల్రెడీ ఇవాళ మెదక్ జిల్లాలంట, మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లు అయినా ఆటోలు వేసుకొని వస్తారు, ఊరికి ఆటోలలో వేసుకొని వస్తుంటారు. ఇక దొరికింది ఇదే సంద అనుకొని ఇక ఈ వార్త చూసినట్టు పాడైపోను. ఆడ హోర్ముజు బంద్ అయింది, రాకపోకలు మొత్తం బంద్ అయినాయి, ఎక్కడో అక్కడనే ఊరు ఇక్కడో ఇక్కడనే ఊరు అనుకొని ఆ గ్యాస్ సిలిండర్లు ఆయన వస్తే ఆ గ్యాస్ సిలిండర్ల మొత్తం 7 కాడికి ఆయన వచ్చి ఓటీపీ చెప్పు, నీ నెంబర్ చెప్పు, ఇదంతా ఏమి లేదంట. దొరికినట్టు కర్ర ఉందో బర్రె అంది అన్నట్టు దొరికినట్టు గ్యాస్ సిలిండర్ బుధాల మీద వేసుకొని కొనబోయి ఇంట్లో వేసుకొని తాళం వేస్తురంట. ఏం చేస్తావో చేసుకోపో. ఎంత గ్యాస్ సిలిండర్కు 1000 రూపాయల, 1100, 1200 చెప్పు, ఇస్తాం, తీసుకొని పత్తలే కూడా వీకాలి అంతే. ఇక ఓటీపీ లేదు, లొటపీస్ లేదు, మాస్పత్రి లేదు, మేము వడకతీలు లేక చేస్తున్నాం నాయన, మాకు గ్యాస్ ఇవ్వాలని ఎత్తుకపోయినట్ట. నమ్మబుద్ధి కాబట్టి అన్న ఒకసారి మెదక్ల గ్యాస్ పంచాయతీ అవుతుంది కదా, గ్యాస్ పంచాయతీ వీడియో పెట్టు, జనాలంతా చూస్తారు, చూసిరు కదా. ఆటోలు ఎత్తుకపోతున్నారు గ్యాస్ సిలిండర్లు అంతా. ఇక ఊరికి గిదే అవుతుంది, ఊరికి గిదే అవుతుంది. మరి దీనికి మొత్తము ఒక ఏమంటారు ముగింపు అనేది ఎడ ఉంటుంది అంటే ఈ 3 దేశాలలో అక్కడ ఉన్న పశ్చిమాసియా దేశాలలో ఉన్న పంచాయతీలో అయితే ఇది ఉంటుంది. ఈ లాయకాలం అయితే లేదు, ఈ లాయకాలం లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి 6 నెలల గాస ఉంటుంది ఇళ్ళల్లో ముందుగానే.
వాళ్ళకి వెళ్ళి పాడవుతుంది. మరి సాధారణ పబ్లిక్ ఏం కావాలి? సాధారణ పబ్లిక్ చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో చాలా దూరం ఉన్న మనమే ఇంత కష్టాలు పడుతుంటే మరి అక్కడున్న పేదోళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఇంకా అక్కడున్న పేదోళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండొచ్చు? మాకేం ఎక్కరా, మా మాట గెలవాలి, మేం గెలవాలి, మా ఆధిపత్యం సాగాలనే కేవలం ఒకే ఒక దుర్బుద్ధితోటి ఒక గిసోటి పంచాయలు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవడైనా కానీ ఈ భూమి మీదకి ఏదో బతికిన రోజులు బతకాల సావాలనుకుంటారు. కానీ గింత అజకారి చేతలు, గింత రోగదప్పని చేతలు చేసి ప్రపంచాన్ని మొత్తం అతలం కుతలం చేయాలనే ఆలోచన గిసొంటోళ్ళకి ఉంది. అందులో ట్రంప్ అయితే ఏక నెంబర్ ఉన్నట్టుందిలా.